ఇంకా గమనించినట్లయితే మరి పాపం చేసేవాడు తన యొక్క పాపాన్ని వదిలిపెడుతూ ఉంటాడు, హంతకుడు హత్యను వదిలిపెడుతూ ఉంటాడు, అబద్ధికుడు అబద్ధాన్ని వదిలిపెడుతూ ఉంటాడు, మృగంగా బ్రతికే మానవుడు మనిషిగా మార్చబడుతూ ఉంటాడు. అందుకని యేసు ప్రభువు వారు మానవుని గురించి మాట్లాడుతూ ఒకడు క్రొత్తగా జన్మించాలి అని ఆయన చెప్పినటువంటి మాటలు ఎంత శ్రేష్టమైనటువంటివి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోనికి చేరలేడని రాబడింది. అది ఇండివిజువల్ అంటే వ్యక్తిగతమైనటువంటి సంగతి అండి. ఇదంతా ఏదో దుర్గాప్రసాద్ వచ్చి గోదావరి కని ప్రాంతం అంతటిని మార్చేస్తాడు అని అనుకోవటము నిజంగా అది చాలా అవివేకము. లేకపోతే క్రైస్తవులు అందరూ వచ్చి ఈ దేశాన్ని ఏదో చేసేస్తారు అనుకోవటము అది నిజంగా అవివేకమన్న సంగతి మనం గుర్తించవలసినటువంటి వారున్నాం.